శక్తిపీఠం అధిష్టాత్రి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి చరణార విందాలకు ప్రణామములు సమర్పణ చేసుకుంటూ, జన్మనిచ్చినటువంటి మాతాపితరుల యొక్క దివ్య పద్మములకు అనంతకోటి ప్రణామాలను సమర్పణ చేసుకుంటూ, నేటి భవ్యమైన దివ్యమైన కార్యక్రమాన్ని కనులారా వీక్షించి గోమాత యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి విచ్చేసినటువంటి పరమ పావన సద్భక్తులైనటువంటి తామందరికీ కూడా మీ అందరిలో స్థితమై ఉన్నటువంటి ఆ భగవత్ స్వరూపానికి మా యొక్క నమస్సులను సమర్పణ చేసుకుంటూ, మనమందరము కూడా సుభిక్షంగా ఉండాలి అంటే అది కేవలము ఒకే ఒక వస్తు విషయం వల్ల సాధ్యమవుతుంది. మనము సుఖంగా ఉండాలన్నా, సౌఖ్యంగా ఉండాలన్నా, ఆనందంగా ఉండాలన్నా, మన సంకల్పాలకు అనుగుణంగా, మన లక్ష్యాలకు అనుగుణంగా మనం కొనసాగించాలి అంటే దానికి ఒకటే ఒక పునాది, అదే ధర్మము. ఎప్పటి వరకైతే ధర్మము స్థిరంగా ఉంటుందో అప్పటి వరకు మాత్రమే మనము, మా కుటుంబాలు, మన సంసారాలు, మన వ్యవస్థ, మన సంకల్పాలు ఇవన్నీ స్థిరంగా ఉంటాయి. ఎప్పుడైతే ధర్మము అస్థిరమైపోతుందో మన యొక్క జీవనాలు కూడా అస్థిరమైపోతాయి. మన జీవనానికి పునాది ధర్మము అనేటటువంటిదే మనందరికీ కూడా మన జీవనాలకు పునాది అనేటటువంటిది. ఆ ధర్మము అనేటటువంటిది ధర్మో రక్షతి రక్షితః అని మనకు చెప్పారు. అంటే దీని అర్థం ఏం చెప్తారంటే ధర్మము మనల్ని రక్షిస్తుంది అని చెప్పి. కేవలం ధర్మం మనల్ని రక్షించదు. ఏ ధర్మాన్నైతే మనము రక్షిస్తామో ఆ ధర్మం మనకు రక్షిస్తుంది. నేను ధర్మాన్ని రక్షించను కానీ ధర్మము నన్ను రక్షించాలి అంటే కుదరదు. మనము ధర్మాన్ని రక్షిస్తేనే ఏ ధర్మము మన ద్వారా రక్షింపబడి ఉంటుందో ఆ ధర్మము మనకు రక్షగా ఉంటుంది. మనము సంకల్పాలు చేసుకుంటాం, ఎన్నో గొప్ప గొప్ప సంకల్పాలు చేసుకుంటాం. ఆ సంకల్పాలన్నీ సిద్ధి కావాలి అంటే పరమాత్ముడి యొక్క అనుగ్రహం మనకు తప్పనిసరిగా ఉండాలి. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని మన పెద్దలు చెప్తారు. అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం లేనిదే మనం ఏమీ చేయలేము మన జీవనంలో. కానీ చిన్న చిన్న విషయాలకే మన జీవనాల్లో మనము గర్వాన్ని, అహంకారాన్ని, ఈర్ష్యను, ద్వేషాన్ని మన బంధువులుగా మన లోపలనే నిలుపుకొని మనం జీవనాలు కొనసాగిస్తే ఆ అరిషడ్ వర్గాలు ఎవరిలోనైతే ఉంటాయో వారికి భగవంతుడి అనుగ్రహము లభించడానికి ఏమాత్రం అవకాశము లేదు. కాబట్టి జగద్గురు ఆది శంకరాచార్యుల వారు చెప్తారు ఏమిటి? మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం. జీవనంలో ఒకరొకరు ఒక్కొక్క విషయ వస్తువు పైన గర్వ భావనను కలిగి ఉంటారు. కొందరేమో నా దగ్గర 2-3 కిలోల బంగారు ఉన్నది, నన్ను మీరేటటువంటి వాడు ఎవడు అనే గర్వం. కొందరికేమో నా దగ్గర 30-40 ప్లాట్లు ఉన్నాయి, నన్ను మీరగొట్టేవాడు ఎవడు అనే ఒక గర్వం. కొందరికేమో నా దగ్గర 20-30-40 ఎకరాల భూమి ఉన్నది, నన్ను ఓడగొట్టేవాడు అనేటటువంటిది కొందరికి గర్వం. అందరికన్నా గొప్ప వ్యాపారం నాది ఉంది, నన్ను ఎవడు కింద పడేసేవాడు అని కొందరికి గర్వం. కొందరికి నాకే జ్ఞానం ఉన్నది, నన్ను మించిన జ్ఞానం కలిగిన వాడు ఎవడు ఉన్నాడు అనేటటువంటిది గర్వం కొందరికి. కొందరికేమో నాకున్నటువంటి భార్యా పిల్లల లాంటి కుటుంబం ఎవరికీ లేదు అనే ఒక గర్వం. కొందరికేమో నా అబ్బాయి ఉన్నత చదువులు చదువుకున్నాడు, నా అమ్మాయి ఉన్నత చదువులు చదువుకున్నది, ఇంతకు మించినటువంటి కొడుకులు కుమారులు ఎవరికి దొరుకుతున్నారు అనేది ఒక గర్వం. ఇంకా కొందరికేమో
నా ఉద్యోగం నేను చేసుకుంటున్నాను, నా వ్యాపారం నేను చేసుకుంటున్నాను, నేను ఇంకొకరి పైన ఆధారపడి ఉండాల్సిన అవసరం ఏమున్నది, ఇంకొకరి అవసరం నాకేమున్నది అనేటటువంటి ఒక గర్వం. ఇలా చెబుతూ పోతే ప్రతి ఒక్కరి జీవనంలో కూడా ఏదో ఒక విషయం పట్ల మనం గర్వాన్ని, అహంకారాన్ని, ద్వేషాన్ని, అసూయను మనం కలిగి ఉంటాం. ఎప్పటి వరకైతే మన లోపల ఆ గర్వము, అహంకారము, ఆ ద్వేష, ఆ అసూయ అనేటటువంటి భావనలు వెళ్ళవో అప్పటి వరకు పరమాత్ముడు మనల్ని అనుగ్రహించడానికి ఏ మాత్రం అవకాశం లేదు. నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని క్షేత్రాలను దర్శించుకున్నా, నీవు ఏ రకమైన భగవంతుడికి 108 టెంకాయలు కొట్టినా, పొర్లు దండాలను వేసినా భగవంతుడు మమ్మల్ని కాపాడడుగాక కాపాడడు. భగవంతుడు ఎవరిని కాపాడుతాడు? ఎవరి మనస్సు అయితే నిష్కల్మషంగా ఉంటుందో, ఎవరి మనస్సు అయితే మలినం ఉండదో అటువంటి వాళ్లను మాత్రమే భగవంతుడు అనుగ్రహం చేస్తాడు. ఇక్కడ మలినం ఉంది అనుకోండి, నీవు ఎన్ని ధ్యానాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని పెళ్లిళ్ళు చేసినా, ఎన్ని ప్రతిష్టాపనలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు నోచినా, ఎన్ని నోములు నోచినా భగవంతుడు నీ చేయి పట్టుకోడుగాక పట్టుకోడు. భగవంతుడు నిన్ను అనుగ్రహించాలి అంటే నీవు పొందాల్సినటువంటి అర్హత ఏమిటి అంటే, నీ దగ్గర ఉన్నటువంటి వెండి, బంగారు, ఆస్తి, అంతస్తులు, నీ వ్యాపారం, నీ వ్యవహారము, నీ అందము, నీ చందము, నీ జ్ఞానము, నీ బలగము, నీ అధికారము కాదు. భగవంతుడికి కావలసింది నిర్మలమైనటువంటి భక్తి. ఎవరిలోనైతే నిర్మలమైనటువంటి భక్తి ఉన్నదో, నిష్కల్మషమైనటువంటి భక్తి ఉన్నదో వారిని మాత్రమే భగవంతుడు అనుగ్రహం చేస్తాడు. మనం అంటుంటాం భగవంతుడు మనలోనే ఉన్నాడు, ఇంకెక్కడో మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం లేదు. మనలో భగవంతుడిని పెట్టుకొని బయట ప్రయత్నం చేస్తారు కొందరు మూర్ఖులు అని చెప్పి మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం. మన పొలం భగవంతుడు ఉన్నాడు అని గ్యారెంటీ ఏంది? ఉన్నదా గ్యారెంటీ మన లోపల భగవంతుడు ఉన్నాడు అని చెప్పి? భగవంతుడు ఉండడానికి మన దగ్గర ఆ అర్హత ఉందా? నాలోనే దేవుడు ఉన్నాడు, వాస్తవం. అహం బ్రహ్మాస్మి, శివోహం, ఇవన్నీ మనం చెప్తాం. మరి నాలో దేవుడు ఉన్నాడు అని చెప్పి మనము ఖచ్చితంగా ఘంటాపథంగా చెప్పడానికి నమ్మకం ఏమిటి? మనలో దేవుడు ఉన్నాడా? ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు? ఇంతకుముందు మనం చెప్పిన రీతిగా నిష్కల్మషమైనటువంటి మనస్సును కలిగి ఉంటే, అసూయ ద్వేషాలు లేకుంటే, అప్పుడు అది స్వచ్ఛంగా ఉంటే అప్పుడు భగవంతుడు వస్తాడు. మీరే ఉన్నారు ఇప్పుడు గోశాల కార్యక్రమానికి వీక్షించడానికి విచ్చేశారు. బయట ఉన్నటువంటి బురద లేదా మలినమైన నీళ్లు ఓ జగ్గులో తీసుకొచ్చి కుర్చీ మీద వేసి కూర్చోండి కూర్చోండి అంటే ఎవరైనా కూర్చుంటారా? ఇక్కడ కింద కూర్చున్న చిన్న పిల్లలు కూడా స్వామి గలీజ్ నీళ్లు ఉన్నాయి, ఆ కుర్చీ మీద నేను కూర్చోను అంటాడు. అంటే మురికి నీళ్లు ఉన్న కుర్చీ మీద కూర్చోవడానికి నీవు ఇష్టపడకపోతే నీ మురికి అయినటువంటి మనస్సులో భగవంతుడు వచ్చి ఎట్లా కూర్చుంటాడు? కూర్చునేటటువంటి అవకాశం లేదు. కాబట్టి భగవంతుడు నా యందు ఉండాలి అంటే నా మనస్సు నిర్మలంగా ఉండాలి, నిష్కల్మషంగా ఉండాలి, ఈర్ష్య ద్వేషాలు అనేటటువంటివి ఉండకూడదు. ఇక రెండవది, భగవంతుడి అనుగ్రహం మనం పొందాలి అంటే భగవంతుని యొక్క నామస్మరణ మనం చేస్తూ ఉండాలి. భగవంతుని నామస్మరణ ఎప్పటి వరకు మనకు రాదు అంటే, మన లోపల ఎప్పటి వరైతే గర్వము అహంకారం అనేది ఉంటుందో అప్పటి వరకు భగవంతుని పైన ధ్యాస మనకు వెళ్ళదు. అందరు ఏమనుకుంటారు, నేను దేవుణ్ణి మొక్కుతున్నా, నేను దేవుణ్ణి పూజిస్తున్నా. కాదు, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు, అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే ఏషాం తేషాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంటే కేవలం భక్తి పెడితే కాదు, నేను వాళ్ళని కాపాడను. యోగక్షేమం వహామ్యహం, మీ యోగాన్ని మీ క్షేమాన్ని నేను చూసుకుంటాను, నాకు వదిలిపెట్టండి అంటున్నాడు. ఎప్పుడు ఎవరి యోగక్షేమాన్ని చూస్తాడు? కేవలం భక్తి ఉన్నటువంటి వాళ్ళది కాదు, అనన్య భక్తి అంటే ఇంకా వేరే ఏ ఇతర వస్తు విషయాలపై వాసన లేకుండగా కేవలము భగవంతుని పాదాలను నమ్ముకొని, భగవంతుని పాదాలను పట్టుకొని,
భగవంతుడే నాకు రక్ష అని చెప్పి ఎవరైతే సంకల్పంతో గట్టి విశ్వాసంతో ఉంటారో అటువంటి వాళ్లకు మాత్రమే భగవంతుడు అనుగ్రహం చేస్తాడు. ఇవి మన పురాణాల్లో సాక్షాత్కారం ఉన్నది. గజేంద్ర మోక్షము మనకందరికీ కూడా తెలుసు. గజేంద్రుడు బలాన్ని పోల్చాల్సి వస్తే ఏనుగుతో పోలుస్తాం. ఏమని చెప్తాం? 1000 ఏనుగుల బలము అని చెప్తాం బలాన్ని పోల్చాల్సి వస్తే. మరి బలాన్ని పోల్చడానికి ఏ ఏనుగును ఉదాహరణంగా తీసుకుంటామో అదే ఏనుగు నీళ్లు తాగడానికి వెళితే నీళ్లు తాగేటప్పుడు ఒక మొసలి వచ్చి ఏనుగు కాలును గట్టిగా కరిచి పట్టుకుంటుంది. అప్పుడు ఆ గజేంద్రుడు ఆ ఏనుగు అనుకుంటుంది, ఇంత భారీ శరీరం, ఇంత శక్తి కలిగినటువంటి దాన్ని, ఇంత భారీ కాయం ఉన్నది, ఇంతటి శక్తి ఉన్నది, ఈ జానెడు జుట్టెడు ఉన్నటువంటి మొసలి నన్నేం చేస్తుంది? ఆ మొసలి పట్టుకుంటే కాలు ఇట్లా జాడిస్తే మొసలి అల్లంత దూరాన పోయి పడుతుంది, ఈ మొసలి నన్నేం చేస్తుంది అని చెప్పి ఆ గజేంద్రుడు, ఆ ఏనుగు తన బలం పైన గర్వాన్ని కలిగి ఉన్నది. ఆ ఏదైతే ముసలి తన కాలును పట్టుకున్నదో ఆ కాలు నుంచి ఆ నోటిలో నుంచి ఆ ఏనుగు తన కాలును వదిలించుకోవడానికి గింజులాడుతా ఉన్నది, పోటీ పడతా ఉన్నది, ప్రయత్నం చేస్తా ఉన్నది. పురాణంలో మనకు తెలిపారు, అలాగ మొసలి నోటిలో ఉన్న తన కాలును వదిలించుకోవడానికి ఆ ఏనుగు ఆ ముసలితో ఎన్ని రోజుల యుద్ధం చేసిందో తెలుసా? ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, 100 సంవత్సరాలు కాదు. తన కాలును ముసలి నోటిలో నుంచి వదిలించుకోవడానికి ఆ ఏనుగు 1000 సంవత్సరాలు యుద్ధం చేసింది. అయినా కూడా ముసలి నోటిలో ఉన్న తన కాలును విడిపించుకోలేకపోయింది ఏనుగు. అప్పుడు ఆ ఏనుగు గుర్తొచ్చింది. ఎప్పుడు? 1000 సంవత్సరాలు అయిన తర్వాత నా బలంతో నేను ఏమీ చెయ్యలేను, నన్ను రక్షించాలి అంటే ఒకడే ఒకడికి సాధ్యము, అదే పరమాత్ముడికి సాధ్యము అని చెప్పి అప్పుడు ఆ గజేంద్రుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తే, స్వామి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని చెప్పి ఎప్పుడైతే శరణాగతి పొంది ఆ విష్ణు పరమాత్ముని ప్రాధేయపడ్డదో ఆ క్షణములోనే ఆ విష్ణు పరమాత్ముడు తన సుదర్శన చక్రాన్ని వదిలి మొసలి యొక్క రుండాన్ని తీసివేసి అందులో ఉన్న ఏనుగు కాలును బయటికి తీసి గజేంద్రుడికి మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. అదే గజేంద్ర మోక్షంగా మనం పురాణాల్లో చెప్పుకుంటాం. కాబట్టి అది తన బలాన్ని నమ్ముకుని 1000 ఏళ్ళు ప్రయత్నం చేసినా సాధ్యపడనటువంటిది 1000 సెకండ్లలో సాధ్యమైంది. ఎప్పుడైతే పరమాత్ముని అది ధ్యానం చేసిందో, పరమాత్ముని శరణు జొచ్చిందో, నీవే నాకు దిక్కు అని చెప్పి ఎప్పుడైతే పరమాత్ముని గట్టిగా ప్రార్థన చేసిందో ఆ క్షణములో పరమాత్ముడు అనుగ్రహించాడు. గాని 1000 సంవత్సరాలు తన బలాన్ని నమ్ముకొని గింజలాడితే అది ముక్తిని పొందలేకపోయింది. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు పొందాలి అంటే మనకున్నటువంటి శక్తి ద్వారా కాదు, పరమాత్ముడి అనుగ్రహం కావాలి. దాని కొరకు పరమాత్ముడి అనుగ్రహం ఎప్పుడు లభిస్తుంది? ఎప్పుడు భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండడం వల్ల, భగవన్ నామ సంకీర్తన చేయడం వల్ల. భగవంతుణ్ణి ఎప్పుడు కూడా కొలవాలి, కీర్తించాలి, స్మరించాలి, పూజించాలి, ధ్యానించాలి. స్వామి ఇదంతా నీవిచ్చిందే, నీ ఉపకారం వల్లనే నేను ఈరోజు ఈ జీవనం చేస్తున్నాను, నీ ఆశీర్వాదం వల్లనే ఇదంతా సాధ్యపడుతున్నది అని చెప్పి కృతజ్ఞత భావాన్ని భగవంతుని పట్ల మనం వ్యక్తపరిచే విధంగా మన జీవనాన్ని కొనసాగించాలి. ఇంకొక సందర్భంలో మహాభారతం ద్రౌపదికి సంబంధించినటువంటి ఘట్టం అందరికీ తెలుసు. దుర్యోధనుడి యొక్క దురహంకారం చేత, దుర్యోధనుని ఆజ్ఞ మేరకు దుశ్శాసనుడు ద్రౌపది అమ్మవారిని జడ పట్టుకొని నిండు సభలో లాక్కొని వస్తాడు. నిండు సభలో లాక్కొని వస్తే ఎవరు కూడా ఏమీ చెప్పలేని పరిస్థితి ఉంటే ఈమె యొక్క వస్త్రాన్ని హరించాలి అని చెప్పి దుర్యోధనుడు ఆజ్ఞాపన చేస్తే దుశ్శాసనుడు అమ్మవారి చీరను లాగుతా ఉన్నాడు. అప్పుడు అమ్మవారు తన మాన ప్రాణాన్ని కాపాడుకోవడానికి, తన శరీరంపై ఉన్నటువంటి చీర పోకుండా ఉండడానికి దుశ్శాసనుడు చీర కొంగు లాగుతా ఉంటే గట్టిగా తన చీర జారిపోకుండా పట్టుకున్నది. ఎంతసేపు పట్టుకుంటుంది?
ఎంతవరకు సాధ్యమవుతుంది? నా మానాన్ని నా ప్రాణాన్ని నేనే కాపాడుకుంటా అని ద్రౌపది అమ్మవారు భావించింది. అప్పటి వరకు కూడా ఎంత ప్రయత్నం చేసినా దుశ్శాసనుడు లాగుతూనే ఉన్నాడు. ఇక నా మాన ప్రాణాన్ని నేను కాపాడుకునేటటువంటి స్థితిలో లేను అని చెప్పి ఎప్పుడైతే ద్రౌపది అమ్మవారు గ్రహించి మళ్ళొకసారి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ 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 అని చెప్పి ఎప్పుడైతే ద్రౌపది అమ్మవారు శ్రీకృష్ణుని ప్రార్థించిందో ఆ క్షణంలో శ్రీకృష్ణుడు వచ్చి తన అభయహస్తంతో వస్త్రాన్ని అనుగ్రహం చేస్తే వస్త్రము గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. కానీ ద్రౌపది అమ్మవారి యొక్క మాన ప్రాణాన్ని వారు హరించలేకపోయారు. కాబట్టి తన శక్తిని నమ్ముకున్నంతసేపు తన మాన ప్రాణాన్ని తాను కాపాడుకోలేకపోయింది. ఎప్పుడు తన మాన ప్రాణాలు కాపాడబడ్డాయి? నా శక్తి కాదు నన్ను కాపాడేది, భగవంతుడే నన్ను కాపాడేటటువంటి వాడు అని గ్రహించి ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మని శరణు వేడుందో, సరెండర్ అయ్యిందో, అప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అమ్మవారిని అనుగ్రహం చేశాడు. అంతేకాకుండా అదే మహాభారతంలో పాచికలు చదరంగం ఆడేటప్పుడు దుర్యోధనుడు, యుధిష్ఠిరుడు, ధర్మరాజు అన్నిటినీ పణంగా పెట్టాడు. తన భార్యను కోల్పోయాడు, తమ్ముళ్లను కోల్పోయాడు, రాజ్యాన్ని కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, మొత్తం కోల్పోయాడు. అవతల మాత్రము దుర్యోధనుడు శకుని పట్టుకొని ఆ శకుని ద్వారా ఆ యొక్క ఆటలో గెలుపొందాడు. ధర్మరాజు సర్వస్వాన్ని కోల్పోయిన తర్వాత శ్రీకృష్ణుడు వచ్చాడు. శ్రీకృష్ణుడు వస్తే ధర్మరాజు అన్నాడు, శ్రీకృష్ణ శ్రీకృష్ణ నువ్వు మా బావవు కదా, మేము మీ బావమరుదులం కదా, మేము ఇంత కష్టాల్లో పడుతుంటే మా సర్వస్వము నాశనం అవుతుంటే నీకు చూస్తూ కూర్చోవాలని మనసు ఎట్లు వచ్చిందయ్యా శ్రీకృష్ణ అని చెప్పి ధర్మరాజు శ్రీకృష్ణుని అడిగితే అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పాడు, ధర్మరాజా, ధర్మం తెలిసిన వాడటువంటివి నీవు అయినప్పటికీ కూడా ధర్మము తెలియకుండగా అధర్మంతో తూలుతున్నటువంటి దుర్యోధనునికి కూడా ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి? శకునిడిని పక్కన పెట్టుకొని పాచికలాడితే నేను గెలుస్తాను అని చెప్పి శకుడిని నమ్మి ఆ యొక్క శకుని పక్కన పెట్టుకొని ఆయన ఆటలాడినాడే, మరి నీకు నేను కూడా నా శ్రీకృష్ణుడు పక్కన ఉంటే నేను గెలుస్తాననేటటువంటి నమ్మకము విశ్వాసము నీకు ఎందుకు రాలేదు? ఆ సమయంలో నేను ఎందుకు నీకు గుర్తు రాలేదు? ఒక్క క్షణము గనక నీవు శ్రీకృష్ణ అని చెప్పి నన్ను తలచి ఉంటే నీ రాజ్యము గాని, నీ ఆస్తులు గాని, నీ భార్య గాని, నీ యొక్క సమస్త సోదరులు గాని నాశనం కాకుండా నేను నిన్ను కాపాడేటటువంటి వాడిని. లోపము నాలో లేదు, నీలో ఉన్నది. శకునిని పట్టుకున్నాడు దుర్యోధనుడు, నీవు నన్ను పట్టుకొని ఉండాల్సింది, నన్ను పక్కన కూర్చుకొని పెట్టుకొని ఉండాల్సింది. కానీ ఆటలాడుతున్నంతసేపు నీవు నీ బలం పైన, నీ బుద్ధి పైన నమ్మకాన్ని కలిగి ఉన్నావు. గాని శ్రీకృష్ణుణ్ణి పట్టుకుంటే నేను ఈ సముద్రాన్ని దాటుతాననే స్పృహ నీకు రాలేదు, కాబట్టి నేను నిన్ను అనుగ్రహం చేయలేదు అని శ్రీకృష్ణుడు చెప్తాడు. శ్రీకృష్ణునికి పని లేదా, పాట లేదా? ఎవరికి పడితే వాళ్ళకు అనుగ్రహం చేస్తాడా? ఒక ఆర్డీఓ ఆఫీస్లో పోతేనే ఇంత కుప్పల ఫైల్ పడి ఉంటాయి, ఒక ఎస్పీ ఆఫీస్కి పోతే ఇన్ని కుప్పల ఫైల్ పడి ఉంటాయి, ఒక ముఖ్యమంత్రి ఆఫీసుకు పోతే ఇన్ని కుప్పల ఫైల్ పడి ఉంటాయి, ఒక ప్రధానమంత్రి ఆఫీసుకు పోతే అంత గుట్టంత ఫైల్ పడి ఉంటాయి. ఈ చరాచర సృష్టిని నడిపేటటువంటి ఆ పరమాత్ముని దగ్గర ఎన్ని ఫైల్స్ ఉంటాయో అన్ని ఫైల్స్ లో నీ ఫైలే చూడాలని ఏం గ్యారెంటీ ఉన్నది? అన్ని ఫైల్స్ లో నీ ఫైల్కే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ఎందుకు అనుకుంటాడు శ్రీకృష్ణుడు, ఆ పరమాత్ముడు? కాబట్టి గుట్టలుగా పేరు అంటే అంతమంది అప్లికేషన్లు పెట్టుకున్నారు ఈ సంసారంలో. ఎవరెవరు వాళ్ళ కష్టాలు, నష్టాలు, కోరికలు ఒకరొకరొక ఫైలు మొత్తము కూడా లోకాలు కూడితే కూడా తరగనంత గుట్ట పేరుకుపోయింది. అంత గుట్టంత పేరుకున్న ఫైల్లో నీవు పెట్టిన అప్లికేషనే పరమాత్ముడు సాల్వ్ చేయాలని ఏం రూల్ ఉన్నది? ఎప్పుడు చేస్తాడని ఆ పరమాత్ముడు నీ ఫైలు ఎప్పుడు తీసుకుంటాడంటే ఆ పరమాత్మని నీవు స్మరించినప్పుడు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, స్వామి నీవు తప్ప నాకు ఇంకొకరు దిక్కు లేదు అనేటటువంటి శరణాగతిని నీవు ఎప్పుడైతే పొందుతావో అప్పుడు చెప్తాడు. ఏమని చెప్తాడు శ్రీకృష్ణుడు? మా ప్రియమైన భక్తుడు ఉన్నాడు,
వాని ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు, తొందరగా వాని ఫైల్ తొందరగా తీసుకురా అని చెప్తాడు కదా. మనం బ్యాంకు దగ్గరికి వెళ్తాం, మేనేజర్ దగ్గరికి, తెలిసిన వాళ్ళు వస్తే మేనేజర్ ఎంత తొందరగా పిలుస్తాడు లోపలికి. అదే తెలియనోడు మస్తు మంది 100 మంది నిలబడి ఉంటారు, అందరూ కూడా మేనేజర్ దగ్గరికి పోగలుగుతారా? పోలేరు. మేనేజర్ మనసు ఎవరు మెప్పు పొందారో మేనేజర్ వాణ్ణి పిలుస్తాడు. మరి సృష్టికే మేనేజర్ అయిన పరమాత్ముడు మీ పని చేయాలి అంటే, మీ సంకల్పాన్ని నెరవేర్చాలి అంటే, మీ ఫైల్ను తొందరగా చూడాలి అంటే అది ఎప్పుడు సాధ్యపడుతుంది? ఆ పరమాత్ముడి పైన ఆ నమ్మకాన్ని, అనన్య భక్తిని కలిగి ఉన్నప్పుడు, పరమాత్ముడి పైన అచంచల విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, అప్పుడు మన జీవనం సార్థకం అవుతుంది. భగవంతుడు అనుగ్రహం పొందుదాం. 108 టెంకాయలు కొడితే భగవంతుడు అనుగ్రహించాడు. భక్తితో కూడినటువంటి సేవను పరమాత్ముడు స్వీకరిస్తాడు. భక్తి లేనటువంటి సేవను పరమాత్ముడు ఎప్పటికీ కూడా స్వీకరించడు. కాబట్టి ఆ ఆధ్యాత్మికత అనేటటువంటి భక్తి మనలో ఎప్పుడు కలుగుతుంది? ఆధ్యాత్మిక చింతనలో మనం ఉన్నప్పుడే భక్తి కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన ఎప్పుడు సాధ్యపడుతుంది అంటే, ఇలాంటి నిరంతరంగా ధర్మ కార్యాలు ఎక్కడైతే జరుగుతుంటాయో అక్కడ మన యొక్క సమాజము సుభిక్షంగా ఉంటుంది, దుర్భిక్షం అనేటటువంటిది దూరం అవుతుంది. మనం చేసేటటువంటి పూజల్లో అంత శక్తి ఉంటుంది. మీరు గమనించారో లేదో, శక్తిపీఠము ఎప్పటి నుంచైతే యజ్ఞయాగ కార్యక్రమాలు చేస్తూ వస్తుందో మన నారాయణపేట కూడా మెల్లమెల్లగా అలా డెవలప్ అవుతూ వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి కొందరు 60 ఏండ్లు, 70 ఏండ్లు, 80 ఏండ్లు వయసు వచ్చిన వాళ్ళు కూడా 80 ఏండ్ల కిందటి నుంచి ఎట్లున్నది అట్లనే ఉన్నది. ఈ మధ్య కాలంలోనే నారాయణపేట కొంత రూపం మారుతున్నది. కారణం ఏమిటి? జరుగుతున్నటువంటి ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల శక్తి ప్రభావం అటువంటిది. మీరు గమనించారో లేదో, తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలో కరోనా వచ్చిన సమయంలో అన్నిటికంటే అత్యంత తక్కువ కరోనా కేసులు నమోదైనటువంటి ఏకైక జిల్లా ఏది రాష్ట్రంలో అంటే నారాయణపేట జిల్లా. కారణం ఏమిటి? ఇక్కడ జరుగుతున్నటువంటి యజ్ఞ యాగాల యొక్క శక్తి అటువంటిది. కాబట్టి మనం చేసేటటువంటి ధర్మ కార్యాలు మనల్ని మాత్రమే ఉద్ధరించేటటువంటిది కాదు, సమస్త సమాజాన్ని ఉద్ధరించేటటువంటి కార్యక్రమాలు. కాబట్టి లోకా సమస్త సుఖినో భవంతు అనేటటువంటి సంకల్పం తీసుకొని మనం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే నిత్యాన్న దాన సేవ మనం కొనసాగిస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు, ఇంట్లో ఒక సత్యనారాయణ పూజ వ్రతం పెట్టుకున్నాం అనుకోండి, ఒక 100 మందికి భోజనానికి పిలిచామనుకోండి, అప్పుడు ఇంట్లో ఉన్న భర్త ఉరుకులాడాలా, భార్య ఉరుకులాడాలా, వాళ్ళ పిల్లలు ఉరుకులాడాలా, ఇంట్లో పనిచేసేవాళ్ళు ఉరుకులాడాలా, తర్వాత ఇంటి పక్కలు ఉన్నోళ్ళు ఉరుకులాడాలా, ఈ పక్కలు ఉన్నోళ్ళు, ఎదుటున్నోళ్ళు, ఎనుకున్నోళ్ళు, ఎంతమంది అయినా కూడా ఏమే నీవు రాకపోతేవి నాకు హెల్ప్ చేయొద్దా, నీకు హెల్ప్ చేయొద్దా అని ఒక్క సత్యనారాయణ పూజ పెట్టుకొని 100 మందికి భోజనం పెట్టాలంటే, ఎప్పుడో 4 ఏండ్లకు ఒకసారి 100 మందికి భోజనం పెట్టాలంటే ఇంతమంది ఉరుకులాడతాము, ఇంతమంది సహాయం తీసుకుంటాం. అటువంటిది మన శక్తిపీఠం అన్నపూర్ణేశ్వరి నిత్యాన్నదాన సత్రంలో ప్రతి నిత్యము 100 మందికి ఉచితంగా మనము భోజన ప్రసాదాన్ని మనం కల్పిస్తున్నాము. సంవత్సరాల కొలది. మనందరి యొక్క గర్వకారణమైన విషయం ఏమిటి అంటే, నారాయణపేట పుట్టి ఎన్ని వేల సంవత్సరాలైందో తెలియదు, కానీ ఇన్ని వేల సంవత్సరాల మన నారాయణపేట చరిత్రలో మొట్టమొదటి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం ఈ ప్రాంత వాసులుగా మనందరికీ కూడా గర్వకారణం. నారాయణపేట పుట్టి వేల సంవత్సరాలయ్యింది. ఎక్కడెక్కడ చూసినా కూడా అక్కడక్కడ గోశాలలు ఉన్నాయి. ఇన్ని వేల సంవత్సరాల ధార్మిక చరిత్ర కలిగినటువంటి మన నారాయణపేటలో భక్తులందరికీ కూడా దర్శనం చేసుకోవడానికి, పూజించుకోవడానికి అవకాశంగా ఒక్క గోశాల కూడా మన యోగంలో లేకుండే. ఈ నారాయణపేట చరిత్రలోనే మొట్టమొదటి గోశాలను స్థాపించుకోవడం మనందరికీ కూడా సంతోషదాయకమైనటువంటి విషయం, గర్వకారణమైనటువంటి విషయం. చాలా మంది చెప్పేవాళ్ళు, మహారాజ్ మేము ఆ ఊరికి పోతే అక్కడ గోశాల ఉంది, ఈ ఊరికి పోతే ఇక్కడ ఒక గోశాల ఉన్నది, మన ఊర్లో కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి మేమంతా అనుకునేటటువంటి వాళ్ళము అని చెప్పారు. మీరందరూ అట్లా సంకల్పం చేసుకున్నారు కాబట్టి మీ ధర్మ సంకల్పం సిద్ధించింది. మన నారాయణపేటలో గోశాల వెలిసింది.
మరి ఇంత జరుగుతుంది అంటే ఇది ఎవరి వల్ల సాధ్యమవుతుంది? నిత్యం వందల మందికి మనం అన్నం పెడుతున్నాం ఫ్రీగా కదా. ఇంట్లో ఎవరైనా దబుక్కున్న చుట్టాలు వస్తే ఐబత్ పడతాం కదా. ఒక 5 మంది 10 మంది చుట్టాలు వస్తే వాయం ఇంతమంది వచ్చారు, వాయం ఇంతమంది వచ్చారు, ఎట్లా వండాలా, ఏం చేయాలా? మొగుడు పెండ్లం మీద కోపం అవుతాడు, పెండ్లం మొగుడు మీద కోపం అవుతుంది, ఇద్దరు కలిసి పనోళ్ళ మీద కోపం అవుతారు. 5 మంది చుట్టాలు చెప్పకుండా వస్తే వీళ్ళు బ్యాగ్ పట్టుకొని ఎప్పుడు పోతారా అని చూస్తుంటాం మనం. ఎందుకంటే వండి పెట్టేది ఇబ్బంది అయిపోయింది. కాబట్టి భార్య భర్త పిల్లలకు వండి పెట్టేదే కష్టమైన ఈ కాలంలో భక్తులందరికీ కూడా ఉచితంగా భోజనాలు పెట్టాలి అంటే ఇదేమి పిల్లలాట కాదు, కత్తి మీద సాముతో కూడుకున్నటువంటి పని వ్యవహారం ఇది. కానీ నిరంతరాయంగా నిరాటంకంగా ఎటువంటి ఆటంకము లేకుండా, కులము చూడకుండా, గోత్రము చూడకుండా, వర్గము చూడకుండా, చిన్న పెద్ద అనకుండా, వీళ్ళు రోజు తినడానికి వస్తున్నారా అనేది చూడకుండా, ఎటువంటి వాళ్ళు వస్తున్నారు అనేది పక్కన పెట్టి ఎవరు వచ్చినా కూడా వాళ్ళు నారాయణ స్వరూపులు అని భావించి పరమాత్ముడికి అన్నదానం చేస్తున్నామనే భావనతో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భగవంతునితో సమానము అని చెప్పి భావనతో మనం అందరము మన నిత్యాన్నదాన సత్రంలో నిత్యాన్నదానం చేస్తున్నాం. ఇక్కడ కొంతమంది సేట్లు వాళ్ళు కూడా గోలను పెట్టుకొని గోసేవ చేసినటువంటి వాళ్ళే ఉన్నారు. ఎంత కష్టమో మనకు అందరికీ తెలుసు కదా. 50 గోమాతలు ఉన్నాయి ఇక్కడ. ఇది గోశాల. మీ ఎదురుగా అక్కడ కనిపిస్తున్నటువంటిది నందీశాల. మొత్తం నందీశ్వరులు ఉన్నారు అక్కడ అందరు. ఇక్కడంతా గోమాతలు, ఇక్కడ అమ్మవార్లు, అక్కడ అయ్యవార్లు, శివపార్వతుల యొక్క సమ్మేళనం ఇక్కడ ఉన్నది. కాబట్టి ఇన్ని గోమాతలను సేవ చేయడం అంటే చాలా కష్టం. సరే అనుకోకుండా చుట్టాలు వస్తే కిరాణా షాపుకి ఫోన్ చేస్తే వాడు సామాన్లు పంపిస్తాడేమో, గంట కూర్చొని పెట్టానా వండి పెడతాం. దీంట్లోకి తిండి అవసరం అయితే ఎవడు తెచ్చియాలా కదా. మనకు ఆకలి అయితే నోరు తెరిచి అడుగుతాం, వాటికి ఆకలి అయితే అవి ఎట్లా అడగాల? కాబట్టి అవి నోరు తీయకుండగా, అవి నాకు ఆకలి అయింది అని చెప్పి అవకాశం ఇవ్వకుండగా 3 పూటలు కూడా ఆవులను చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి, ఎంత మంచిగా ఉన్నాయి అనేటటువంటిది. కాబట్టి ఇంత చక్కగా గోమాత సేవ మనం చేసుకోగలుగుతున్నాం. మరి ఇవన్నీ కార్యక్రమాలు మీరు చూస్తూనే ఉన్నారు. సీతారామ కళ్యాణం వేల మంది భక్తులతో వైభవంగా జరుగుతుంది. ఉగాది పురస్కారాలు, ఉగాది పంచాంగ శ్రవణము కదా, పచ్చడి వితరణ కార్యక్రమము, అమ్మవారి నవరాత్రుల 10 రోజులు నవరాత్రులు, 10 రోజులు అన్నదానము, జ్ఞానయజ్ఞము, ప్రవచన కార్యక్రమాలు, మహాగణపతి బ్రహ్మోత్సవాలు, ఆ 10 రోజులు ఉత్సవాలు, ఆ 10 రోజులు 2 పూటల అన్నదానము. భక్తులు ఎన్ని వేల మంది వస్తే అన్ని వేల మందికి. గణపతి నిమజ్జనం రోజు ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. 10 నుంచి 12,000 మందికి అన్నదానం జరుగుతుంది. నిమజ్జనం, గణపతి నిమజ్జనం రోజు 10 నుంచి 12,000 మందికి మనము అన్న ప్రసాదాన్ని ఇవ్వగలుగుతున్నాం. సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం, సామూహిక వరలక్ష్మి కార్యక్రమాలు, బతుకమ్మ పండుగ, ఆషాఢ గోరింటాకు పండుగ, కార్తీక దీపోత్సవాలు, కార్తీక వనభోజనాలు, ప్రతి శుక్రవారము భజన కార్యక్రమాలు. నేను చెప్పుకుంటూ పోతే అర్ధ గంట అయినా మనం చేస్తున్న కార్యక్రమాల యొక్క లిస్టు తగ్గిపోదు, ఇంకా పొరుగుతూ ఉంటాయి. మరి ఇవన్నీ శక్తిపీఠం చేయగలుగుతుంది అంటే దానికి కారణం ఏం చెప్పండి? ఎవరు దానికి కారకులు? ఎవరి వల్ల ఇవన్నీ సాధ్యమవుతున్నాయి? 2 కారణాలు. ఒకటి అమ్మవారి యొక్క అనుగ్రహము, రెండవది భగవత్ స్వరూపులైన మీ అందరి యొక్క సహాయ సహకారం. ఈ రెండిటి వల్లనే ఇన్ని వ్యవస్థలు నడుస్తున్నాయి. అమ్మవారి అనుగ్రహం లేకున్నా ఏమీ చేయలేం మనం. మీ అందరి మహానుభావుల యొక్క సహాయ సహకారాలు లేకున్నా ఏమీ చేయలేం. ముల్లెం మూట సర్దుకొని ఇంట్లో పండుకోవాల్సిందే. ఎంత ధర్మమైనా, ఎంత మంచి సంకల్పమైనా, అది ఎంత మంచి పని అయినా అది సాగాలి అంటే ఏం కావాలా? డబ్బు కావాలా. డబ్బు ఒకటే ఉంటే సరిపోతుందా? డబ్బు ఉంటే కిరాణా కొనుక్కొస్తాం, కూరగాయలు కొనుక్కొస్తాం, వంటలు చేస్తాం. కానీ అక్కడ వడ్డించేవాళ్ళు, తీసుకొచ్చేవాళ్ళు, కడిగేవాళ్ళు, తూసేవాళ్ళు, ఈ కార్యక్రమం ఉంటే ఇవన్నీ ఏర్పాటు చేసేవాళ్ళు, ఇవి పైసలకు కాళ్ళు ఉన్నాయా? లేవు. ఇవన్నీ ఎవరు చేయాలా? మనుషులే చేయాలా. కాబట్టి అమ్మవారి అనుగ్రహం వల్ల సాధ్యమవుతుంది. మీ అందరి యొక్క సహాయ సహకారాలు
దండిగా ఉన్నాయి. అన్ని వేళల సర్వకాల సర్వావస్థల యందు ఎప్పుడు మేము ఏది మిమ్మల్ని అడిగినా కాదనకుండగా ఒక గొప్ప నమ్మకంతో మీరందరూ చేస్తున్న సహాయ సహకారం తను మన ధన త్రికరణ శుద్ధిగా ఈ సద్భక్తులందరూ మీరు చేస్తున్నారు కాబట్టి శక్తి పీఠానికి మీరందరూ కూడా అమ్మవారు ఎంతో, మీరందరూ కూడా మాకు అంతే గౌరవ సమానులు సద్భక్తులు అనేటటువంటిది మీ అందరికీ కూడా మరొకసారి సవినయంగా విన్నవించుకుంటూ, ధర్మ కార్యము కలకాలం జరగాలి. ఒకటి లక్ష్యం ఉన్నది నాకు, జీవితం మొత్తము ధార్మిక సేవకు అంకితం చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ తెలుసు దత్తప్ప మహారాజ్ అంటే ఎలాంటి పుణ్యాత్ముడో, ఎలాంటి ధర్మాత్ముడో, ఆయన జీవనాన్ని ఎలా కొనసాగించాడో, ఎలాంటి ఆదర్శాన్ని ధార్మిక మార్గంలో చూయించాడో, వారి మార్గంలో నాన్నగారైనటువంటి యజ్ఞనారాయణ పురోహిత్ గారు వారి జీవనాన్ని కూడా మీరందరూ కూడా దగ్గర నుంచి చూసినటువంటి వాళ్ళు. వారి జీవనాన్ని వారు కూడా ధర్మం కొరకు, ఆధ్యాత్మిక కొరకు, సమాజం కొరకు ఎట్లా వారు అర్పించారో మేము కూడా అదే సంకల్పం తీసుకున్నాం. ఈ ఊపిరి ఉన్నంత వరకు, ఈ శరీరం ఉన్నంత వరకు ధర్మ కార్యంలోనే ప్రాణం పోగొట్టుకోవాలా, ధర్మ కార్యం తప్ప ఈ జీవితానికి ఇంకొక లక్ష్యం లేదు అనేటటువంటి ఒక సంకల్పాన్ని తీసుకొని సమస్త జీవనాన్ని అమ్మవారి పాదాలకు అంకితం చేసి ఒక గొప్ప సంకల్పం తీసుకున్నాం. ఎక్కడెక్కడికో మనం వెళ్తాం పుణ్యక్షేత్రాలు, తీర్థక్షేత్రాలు దర్శించుకోవడానికి, కానీ మాకొక ఆధ్యాత్మిక సంకల్పం ఉన్నది. నారాయణపేట ఒక ధర్మ నగరిగా మారాలి, నారాయణపేట ఒక ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా మారాలి. దాని కొరకు ఒక 60 ఎకరాల స్థలములో, 60 ఎకరాలు వినడానికే భయం అవుతుంది కదా. నేను ఇది 8 ఏళ్ల కింద చెప్పినప్పుడు చాలా మంది అన్నారు 60 ఎకరాలు 60 ఎకరాలు అంటాడు స్వామి, ఒక ప్లాట్ కొనేది తిప్పలుంది ఈ కాలంలో, 60 ఎకరాలు కాదు 6 గజాలు కొనమనండి ముందు ఇళ్లకు అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అన్న దాంట్లో ఏం తప్పులేదు, కాలం అట్లుంది, అంత రేట్లున్నాయి, స్థలం కొనే పరిస్థితుల్లో లేం మనం కదా. కోట్ల వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా కొనాలంటే కోట్ల సార్లు ఆలోచించాలా. మరి భిక్షపాత్ర పట్టుకున్నటువంటి మేము చేయాలంటే ఇంకెంత ఆలోచించాలా సమాజం. వాళ్ళ ఆలోచనలు ఎలాంటి తప్పులేదు. కానీ మీ అందరి సహకారంతో ఇప్పటి వరకు ఒక 6 ఎకరాల స్థలాన్ని అమ్మవారి పేరిట మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సరిగ్గా మన నారాయణపేట నుంచి 5 కిలోమీటర్ల దూరం, ఓన్లీ 5 కిలోమీటర్స్ అవే, ఓన్లీ 10 minutes జర్నీ, బైరం యాదగిరి రోడ్లో బైరంకొండ దగ్గర 6 ఎకరాల స్థలాన్ని సేకరించడం జరిగింది. దాని పక్కల ఒకటే 0 తక్కువ ఉంది. 60 ఎకరాల సంకల్పంలో 6 ఎకరాలు తీసుకున్నాం. కేవలం ఒక్క 0 మాత్రమే తక్కువ ఉన్నది. అమ్మవారి అనుగ్రహం వల్ల, మీ అందరి సహకారం వల్ల ఆ ఒక్క 0 కూడా తప్పకుండా చేరుతుంది. ఈ 60 ఎకరాల స్థలంలో వెంకటేశ్వర స్వామి బాలాజీ మందిర్, తిరుపతిలో ఎంత దివ్యమైన భవ్యమైన మందిరం ఉన్నదో అలాంటి భవ్యమైన వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని నిర్మించాలనేది మా సంకల్పం. కోల్హాపూర్లో మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఎంత వైభవంగా ఉందో అంత వైభవంగా మహాలక్ష్మి మయ్య మందిర్ను నిర్మించాలనేది మా సంకల్పం. అనాథ శరణాలయము, వృద్ధాశ్రమము, ఇతరతర దేవతము, తిరుపతిలో ఎట్లా పుష్కరిణి ఉన్నదో అట్లా అమ్మవారి దేవాలయం ముందు ఒక పుష్కరిణి, అమ్మవారి దేవాలయం ముందు ఒక పుష్కరిణి, యాత్రి నివాస్. పెండ్లం కోపం అయితే భర్త ఏడవాలనో తెలియదు కదా, భర్త కోపం అయితే పెళ్ళం ఏడుకోవాలనో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికి కోపం వచ్చినా ఒక 3 రోజులు అలకపోయే వరకు ఏడునోతో ఉండాలి కదా. శక్తిపీఠంలో ఒక మంచిగా యాత్రి నివాసం చేయాలనుకున్నాము. 5 స్టార్ హోటల్ వసతులతో కూడినటువంటి యాత్రి నివాస్ అక్కడ చేస్తే ఎవరైనా కూడా ఒక 4 రోజులు అక్కడ వచ్చి గోసేవ చేసుకొని, వెంకటేశ్వర స్వామి సేవ చేసుకొని 4 రోజులు హాయిగా ఆధ్యాత్మిక జీవనం గడుపుకోవాలనే ఒక సంకల్పం చేసే వాళ్లకు కూడా అనువుగా ఉండే రకంగా నిత్యాన్న దాన సత్రము, యాగశాల. మీకు అందరికీ తెలుసు యజ్ఞాలు అంటే శక్తిపీఠానికి అత్యంత ప్రీతి. ఎందుకంటే యజ్ఞంలో అంత శక్తి ఉన్నది కాబట్టి, సుభిక్షం కలగజేస్తుంది కాబట్టి యజ్ఞానికి అంతటి శక్తి ఉన్నది. మీకు అందరికీ తెలుసు 2016లో 1008 హోమకుండాలతో 1000 హాట్ హవన్ కుండసే దక్షిణ భారతదేశంలో సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారి చేసిన ఘనత మన నారాయణపేటకు దక్కింది. 2018లో సహస్ర చండీ మహాయాగం
1 కోటి రూపాయల ఖర్చుతో 5 రోజులు 150 మంది ఋత్వికులతో ఎంతో భవ్యంగా ఆ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం. చేస్తున్నటువంటి కార్యక్రమాలు సామాన్యం కాదండి. ఇప్పటి వరకు కూడా శక్తిపీఠము చందా పుస్తకం పట్టుకొని ఎవరి కడప దొక్కలేదు. ఎవరి గడపకొచ్చి చందా పుస్తకం పట్టుకొని మీరు చందా రాయండి అని చెప్పి ఈ రోజు వరకు కూడా, ఈ క్షణం వరకు కూడా శక్తిపీఠం నుంచి ఎవరి దగ్గర వచ్చి చందా పుస్తకంలో ఎప్పుడు నయా పైసా అడగలేదు. అడగకుండా, అడగాల్సిన అవసరం లేకుండా మీరందరూ సహాయం చేస్తూనే ఉన్నారు కాబట్టి వ్యవస్థ మనం నడపగలుగుతున్నాం. కాబట్టి ఆ లక్ష్యంలో మీరందరూ భాగస్వాములు కావాలనేటటువంటిది మా కోరిక. మీ అందరినీ 2 చేతులు జోడించి ఆహ్వానిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క ధర్మ సంకల్పంలో మీరందరూ కూడా ఆనాడు రాముడికి ఉడతా ఎట్లా తోడుగా ఉన్నదో ధర్మ కార్యంలో మీరందరూ కూడా ఈ ధర్మ కార్యంలో నారాయణపేటను ఆధ్యాత్మిక నగరిగా, ధర్మ నగరిగా, ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా నిలపడానికి ఈ ధర్మ సంకల్పంలో మీరందరూ కూడా తోడుగా ఉండాలి, నీడగా ఉండాలి, కలిసి రావాలి అని చెప్పి మీ అందరినీ కూడా శతదా సహస్రదా మీ అందరినీ ప్రార్థిస్తూ విన్నవిస్తూ మీ యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి అని చెప్పి కోరుకుంటూ మీ సంకల్పాలన్నీ నెరవేరాలి అని చెప్పి మీకంతా కూడా సుఖము, సౌఖ్యము, ఆయుష్, ఆరోగ్యం అన్ని వర్ధిల్లాలి, మీకంతా జయం కలగాలి. దానికి సకల దేవతా నివాసి అనేటువంటి గోమాత అనుగ్రహము, సకల సిరులను అనుగ్రహించేటటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహము మీకు అందరికీ కూడా ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మీ అందరికీ కూడా అమ్మవారి అనేక ఆశీస్సులను సమర్పణ చేసుకుంటూ హరి ఓం తస్సత్. కాయేన వాచా మనసేంద్రియేవ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావ కరోమి యద్ధే సకలం పరస్మై నారాయణ ఇది సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.